హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో పొద్దున్నే లేచాక మేమైతే బ్రష్ చేసేస్తున్నాము. నేను మా వారైతే బ్రష్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు చూడండి, ఇల్లు అయితే ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ బాసాలు కూడా అయితే నేను క్లీన్ చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఏం పెట్టానో చూద్దామా. సో ఇక్కడ ఒకవైపు అయితే టీ పెట్టేశాను, అలాగే ఇంకోవైపు అయితే వేడి నీళ్ళు పెట్టాను అనమాట స్నానానికి. సో టీ అయితే అయిపోయింది. మా వారు పోస్తున్నారు, ఈరోజు హెల్ప్ చేస్తారులేండి ఇలా. సో టీ అయితే అయిపోయింది, కప్లో పోసేస్తున్నారు. ఇక్కడ చిన్నోడైతే టేబుల్ వేసుకొని వింతగా చూస్తున్నాడు డాడీ ఏం చేస్తున్నాడని. సో నెక్స్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అయితే నేను నూడిల్స్ చేశాను ఇంట్లోనే. సో అదైతే చిన్నోడికి తినిపిస్తున్నాను అనమాట. అప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను మీకోసం, మీకు చూపిద్దామని చెప్పి. సో నెక్స్ట్ టొట్టనాయ్, ఏంటి అక్క ఇంత తొందరగా ఇలా రెడీ అయిపోయావేంటి అని అనుకుంటున్నారు కదా. అవునండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో చూసేయండి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాం అనమాట. సో ఇక్కడ షాప్లో అయితే మేము ఎన్విలాప్స్ తీసుకుంటున్నాం, బికాజ్ కట్నానికండి, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్తున్నాం. ఏ ఫంక్షన్ అనేది మీరే చూడండి ముందు ముందు, ఓకేనా. సో లెట్స్ గో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మేమైతే మ్యారేజ్కి వచ్చాం, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావమరిది అనమాట. సో మ్యారేజ్కి అయితే వచ్చాం. ఎంట్రన్స్లోనే అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టి సూపర్ ఎంట్రన్స్ అయితే క్రియేట్ చేశారు ఈవెంట్ వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్. సో కిందంతా భోజనాల సెక్షన్ అనమాట. సో పైన ఎంట్రన్స్లోనే మనకైతే వినాయకుడిని పెట్టేశారు. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చిన్నోడైతే బ్యాండ్ మేళం సప్పుడుకైతే కొంచెం భయపడుతున్నాను అనమాట. అందుకే కాసేపు అయితే నడవలేదు, సైలెంట్గా అట్లా ఉండిపోయిండు ఒకే దగ్గర. సో ఇక్కడ మహారాష్ట్రలో పెళ్లి పందిరి ఎలా ఉందో చూడండి. అంటే ఎక్కడైనా సేమ్ ఉంటాయి అనుకోవచ్చు, బట్ ఒక్కొక్క ఈవెంట్ వాళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి, కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి, అందరి దగ్గర ఒకేలా ఉండవు కదా. సో ఇదైతే రౌండ్ షేప్లో ఉందన్నమాట. సో వీళ్ళేనండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చూడండి, చూడముచ్చటైన జంట, చాలా బాగుంది. వీళ్ళైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది నాకైతే. సో ఇద్దరిని చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. సో లోపల పెళ్లి పందిరి డెకరేషన్ అయితే ఇట్లా ఉందన్నమాట. మధ్యలో ల్యాంప్ అయితే పెట్టేసారు, అన్ని పూల తీగలు అయితే అల్లుకున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ పందిరి పక్కన వెనకాలైతే ఇది రిసెప్షన్ డెకరేషన్ అండి. ఇక్కడ ఎట్లా అంటే ఫంక్షన్ హాల్లోనే మ్యారేజెస్ జరుగుతాయి, బికాజ్ ఇక్కడ ఇంటి ముందు ప్లేసెస్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరి పెళ్లి కూడా ఫంక్షన్ హాల్లోనే జరుగుతుంది. సో ఇదైతే రిసెప్షన్ స్టేజ్ అనమాట. అక్కడ చిన్నోడిని అయితే చైర్లో కూర్చోబెట్టి, అలాగే పాపను కూడా చైర్లో కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీశారు మా వారు. సో ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది మాది. నెక్స్ట్ వచ్చేసి కాసేపు అయితే ఫ్యాన్ కింద కూర్చున్నాం, బికాజ్ ఇంత చలికాలంలో కూడా ఫుల్ ఉక్కపోస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోమం కాలుస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే. సో ప్రతి ఒక్క పెళ్లిలో అయితే మ్యాక్సిమం హోమం అయితే కాలుస్తారు, బికాజ్ అది చాలా మంచిదన్నమాట. ఎలాంటి చెడు ప్రభావాలు మన మీద ఉన్న అవి వెళ్ళిపోతాయని నమ్మకం అనమాట. మా పెళ్లిలో కూడా కాల్చారు అనే గుర్తుంది నాకైతే, మ్యాక్సిమం కాలుస్తారు, అది చాలా మంచిదన్నమాట. సో తర్వాత పెళ్లి నుంచి అయితే మేము ఇక్కడ ఒక షాప్కి వచ్చినాం. ఇక్కడ ఏం తీసుకున్నాం అనేది చూడండి ర్యాండమ్గా. సో ఇక్కడైతే అన్ని రకాల సామాన్లు అయితే ఉన్నాయి, ఒక మినీ డీమార్ట్ అనుకోవచ్చు, అలా అయితే ఉన్నాయి అన్నమాట. సో నాకైతే నచ్చినాయి, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. చూడండి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్, బకెట్స్, చీపుర్లు, మోప్ క్లీనర్స్ ఇవన్నీ. సో ఇదండి నేను షాప్లో తీసుకొచ్చిన మోప్ క్లీనర్, ఇది మోప్ స్టిక్ అనమాట విత్ బకెట్. ఇవైతే మన బాసాలు తోముకునే స్క్రబ్బర్స్, ఇవి స్మెల్ కోసం డాంబర్ గోళీలు, ఇవైతే
ఓడోనిల్ అనమాట, బాత్రూమ్ ఫ్రెషనర్. సో ఇది సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ టాప్ లోడ్ వాష్ మిషన్ లిక్విడ్ అనమాట. సో లిక్విడ్ అయిపోయిందని చెప్పి అయితే తీసుకొచ్చాను. సో ఈ టబ్ విషయం వచ్చేసి చూడండి ఎంత బాగుందో, ఫుల్ స్ట్రాంగ్ అయితే ఉన్నది. సో ఇదన్నమాట. 1 స్టిక్ వచ్చింది, దానికి 2 అవైతే మోప్స్ అయితే వచ్చినాయి అనమాట. స్టాండర్డ్ చాలా బాగుంది, క్వాలిటీ అయితే అదిరింది. దీని ప్రైస్ వచ్చేసి 900 పడింది మనకైతే. సో కింద గీరలు కూడా వచ్చినాయి ఇట్లా గుంజుకోవడానికి, ఒక సైడ్ హ్యాండిల్ కూడా వచ్చిందనమాట. సో ఇది ఆ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఆ షాప్లో తీసుకున్నాం. యాక్చువల్లీ వేరే షాప్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఆ బ్రాంచెస్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో టోటల్గా మనం తెచ్చిన సామాన్ ఇంతే, ఎక్కువ అయితే తేలేదు. సో ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మేము టీ పెట్టుకొని తాగేస్తున్నాము. అలాగే నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను. సో కర్రీస్ అయితే ఇంట్లో ఏం లేవని చెప్పేసి ఓన్లీ ఆలు ఉంటే ఆలు ఫ్రై అయితే చేసేసాను సింపుల్గా. సో వంట అవగానే పిల్లలకైతే తినిపించేస్తున్నాను. చూడండి పాప సూపర్ ఉందని చెప్తుంది. సో అలాగే అటు పాపకు ఇటు బాబుకైతే తినిపించేస్తున్నాను. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.